నమస్తే వెల్కమ్ టు గైడ్ సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. రోజులో దాదాపు 18 గంటల సమయం దీనికి కేటాయించాలి. అయితే తెలుగు మీడియం అభ్యర్థులు ఇంటర్వ్యూలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లాంటి టైం టేబుల్ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు కెరీర్ గైడ్ డాక్టర్ మహమ్మద్ గౌర్ షేక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అయితే సివిల్స్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమైన పని, చాలా శ్రమతో కూడుకున్న పని, ఫినాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఎంతవరకు నిజం ఇది? సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ కావాలనుకున్న వాళ్ళు అభ్యర్థులు కానీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన దృఢ సంకల్పం అండి. దృఢ సంకల్పం ఎలా ఉండాలంటే శ్రమించే తత్వం, అంటే చదవాలి అనే కోరిక, పబ్లిక్ కోసం సర్వీస్ చేయాలని ఓరియంటేషన్తో ఉన్న వాళ్ళకైతే మాత్రం సివిల్ సర్వీసెస్ చాలా ఉన్నతమైన ఓకేనా ఇదండి. సో ఈ అభ్యర్థులు 18 గంటలు చదవాలనేది ఇది ఒక అపోహ మాత్రమే. సో అభ్యర్థి సివిల్ యాస్పిరెంట్కి కావాల్సినది అంటే బాగా ఒక డిసిప్లైన్డ్గా ఒక క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ ఉంటే మాత్రం అబ్బాయికి అంటే అభ్యర్థికి మ్యాక్సిమం ఒక 6 to 8 hours పర్ డే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవర్స్ కూర్చొని అవసరం లేదు. అంటే చాలా దృఢ సంకల్పం ఉండాలి. చదివే సబ్జెక్ట్స్ ఎంతవరకు నీకు అంటే అతనికి అవగాహన అవుతుంది, వంట పడుతుంది లోపలికి, అంటే మైండ్లోకి ఎంచుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని అసెస్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే 18 hours చదవాలి అనే తత్వం మస్ట్ వదిలేసుకోవాలి. వాళ్ళు 6 to 8 hours ఉంటే మాత్రం, అంటే చదివే ఓపిక ఉంటే మాత్రం సివిల్ సర్వీసెస్ని యాప్ చేసుకోవచ్చు. సో ఇంకా ప్రామాణికమైన బుక్స్ ఉంటాయి, మంచి మంచి చేసుకోవాలి. ఫినాన్షియల్ విషయానికి వస్తే మాత్రం ఫినాన్షియల్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. దీనికి కావాల్సినది ఫస్ట్ అభ్యర్థి యొక్క ఒక దృఢ సంకల్పం. నేను చదవాలా, నేను ఎగ్జామ్ రాయాలా, ఎలాగైనా దీన్ని క్రాక్ చేయాలా అనే ఒక పట్టుదల ఉంటే మాత్రం ఓకేనా ఫినాన్షియల్ బర్డన్స్ అవన్నీ వ్యానిష్ అయిపోతాయండి. అయితే సివిల్స్ చదవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి పుస్తకాలను చూస్ చేసుకోవాలంటారు? ఇక్కడ ఫస్ట్ సివిల్ సర్వీసెస్కి అభ్యర్థి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందుగా అసలు ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారనేది తెలుసుకోవాలి. సో ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారండి. అంటే యూపీఎస్సి బాడీ ఉంటుందండి, కాన్స్టిట్యూషనల్ బాడీ. సో యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఒక ప్రత్యేక హోదా కలిగిన ఆర్గనైజేషన్. అంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్ ఒక సెట్ ఆఫ్ జాబ్స్ రిలీజ్ చేస్తూ, అంటే నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. సో అభ్యర్థి కావాల్సినది ఏంటంటే టైం పీరియడ్, అంటే ఇది 1 year ప్రిపరేషన్ ఉంటుంది మేడం. అంటే 1 year ప్రిలిమ్స్, మెయిన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ 3 levels ఉంటాయి కాబట్టి అబ్బాయికి అంటే స్టూడెంట్కి కావాల్సినది ఏంటంటే మెయిన్ ప్రామాణికమైన బుక్స్. ఆ బుక్స్ ఏంటంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలండి. ఎన్సీఆర్టీ బుక్స్ ఇది సిబిఎస్ఈ బోర్డు ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 12th వరకు చదవాలి. దీంట్లో అన్నీ చదవాల్సిన లేదండి. దీంట్లో హిస్టరీ చదవాలి, మళ్ళీ జియోగ్రఫీ, నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, నెక్స్ట్ వచ్చేసి ఇక ఎన్విరాన్మెంట్ కొత్తగా ఉంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా చదవాలి. సో అభ్యర్థి వీటి మీద ఫస్ట్ ఫౌండేషన్ చేసుకుంటే మాత్రం ప్రిలిమ్స్కి ఒక వే అనేది దొరుకుతుంది. సో దాని తర్వాత అంటే దీంతో పాటు ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు అభ్యర్థి చదవాల్సిన అంటే సివిల్ యాస్పిరెంట్ చదవాల్సిన బుక్స్ కొన్ని ఉన్నాయండి. అందులో పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ గారి బుక్ బాగుంటుంది. ఆ తర్వాత ఎకానమీ గురించి అయితే సంజీవ్ వర్మ బుక్ బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ దీనికి వస్తే మనము హిస్టరీకి వస్తే మాత్రం మోడర్న్ హిస్టరీకి వస్తే స్పెక్ట్రమ్ బుక్ బాగుంటుంది. సో ఇలాగా ప్రామినెంట్ బుక్స్ ఉంటాయి. వీటిని తరవుగా చదువుకుంటూ రిపిటేటివ్గా, అంటే రిపిటీషన్, అంటే చదివినదే 10 సార్లు చదవాల్సి వస్తుంది సివిల్ సర్వీసెస్కి. అందుకే ఇక్కడ శ్రమతో కూడుకున్న ఎగ్జామ్ ఇది. అంటే నీ శ్రమ నువ్వు ఓకేనా ఇది చేసుకుంటున్నావు, అంటే నిన్ను నువ్వు టెస్ట్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి సివిల్ సర్వీసెస్. అందులో కూడా ఇక్కడ ఏంటంటే సివిల్ సర్వీసెస్ కావాల్సిన మొదటి అంటే సర్వీస్ ఓరియంటేషన్. అంటే నేను సర్వీస్ చేయాలా, ప్రజలకి సర్వీస్ చేయాలి అనుకుంటే మాత్రం సివిల్ సర్వీసెస్కి రండి.
కాలర్స్ లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి. Yes. హలో 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 నమస్తే అండి, మీ పేరు? సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. హలో కొంచెం స్పష్టంగా మాట్లాడండి. కొంచెం సిగ్నల్ బ్రేక్ అవుతుంది సార్. అయితే సివిల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక తెలుగు మీడియం స్టూడెంట్స్ని వెనక్కి లాగేది లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడ కొంచెం ఇబ్బంది వస్తుందని చెప్పి కూడా చాలామంది ముందడుగు వేయకపోయి ఉండొచ్చు కదా, దీనికి ఏం చెప్తారు? మంచి క్వశ్చనే మేడం. ఇది ఏంటంటే తెలుగు అభ్యర్థులకి అంటే తెలుగు మీడియంలో కూడా ఒక ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. అక్కడ మనకి ఇంటర్వ్యూ బోర్డులో మెంబర్స్, ప్యానలిస్టులు, ట్రాన్స్లేటర్స్ కూడా కావాలంటే మనం చూజ్ చేసుకోవచ్చు. సో తెలుగు మీడియం అభ్యర్థుల్ని ఎన్నికి లాగేస్తున్నారనేది మాత్రం అపోహ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఇయర్ తీసుకుంటే అంటే లాస్ట్ ఇయర్ డేటా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి దగ్గరగా ఒక 47,000 మంది ప్రిలిమ్స్ రాశారండి. 47,000 మెంబర్స్ ప్రిలిమ్స్ రాశారు. అందులో నుంచి ఒక 600 మెంబర్స్ మెయిన్స్ రాశారు. అందులో నుంచి కూడా మీరు 100 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు మన 2 స్టేట్స్ నుంచి. సో అక్కడ ఏమవుతుందంటే మనకి తెలుగు మీడియం అభ్యర్థుల్ని లాగుతున్నారనేది మాత్రం అపోహ అండి. సో మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు బాగా ప్రిపరేషన్ కోసం ఇప్పుడు ప్రభుత్వం కానీ కోచింగ్ సెంటర్స్ కానీ తెలుగు మీడియంలో చాలా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మీకు కావాల్సినది ఒకటే, మీ భావ వ్యక్తీకరణ. మీరు దీనికి అంటే ఈ క్వశ్చన్కి ఎలాగ మీరు ఆన్సర్ చేస్తున్నామని ఓకేనా ఆలోచనాత్మకమైన సరళంగా రాయగల కెపాసిటీ ఉంటే మాత్రం ఏ మీడియం అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారండి. యూపీఎస్సీ అనేది చాలా జెన్యూన్ రిక్రూట్మెంట్ బాడీ. సో ఇది ఇలాంటి అపోహలకు తావివ్వదు. నీలో స్కిల్ ఉంది, నీలో ఒకవేళ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, సో ట్రాన్స్లేటర్ ఉంటారు, మీకు ట్రాన్స్లేట్ చేసి మీ యొక్క ప్రతిభని వాళ్ళ ముందు ఉంచుతారండి. సో ఇది తెలుగు మీడియం అభ్యర్థులు ఫస్ట్ దానిలో మీ మైండ్ నుంచి తీసేసి ముందుకు వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మంచి కెరియర్ ఓకేనా బిల్డప్ చేసుకోవచ్చు. అయితే గతంతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల నుంచి తెలుగు అభ్యర్థులు పెరుగుతున్నారనుకోవచ్చా సార్? అవును మేడం. ఓకేనా 2 ఇయర్స్ నుంచి చూసుకోండి మీరు డేటా. నేను ఇంతకుముందు చెప్పాను, చాలామంది పిల్లలు అంటే చాలామంది ఆస్పిరెంట్స్ వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు సివిల్ సర్వీసెస్కి యాప్ట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ అంటే హైదరాబాద్కి రావడము, ఢిల్లీకి వెళ్ళడము, ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు చేసే ప్రిపరేషన్ అంటే సివిల్ సర్వీసెస్ అనేది ఒక ఫౌండేషన్తో కూడుకున్న ఇది ప్రిపరేషన్ మేడం. ఇది ఒక 3 విధాలుగా ఉంటుంది, 3 లెవెల్స్లో వెళ్ళాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కొక్క స్టేజ్ లెవెల్లో మనము ఫౌండేషన్ కోర్సెస్గా తీసుకొని ఫస్ట్ అభ్యర్థి అవగాహన పెంచుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఏంటి, అసలు యూపీఎస్సీ అంటే ఏంటి, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, క్వశ్చన్స్ ఎలాగ వస్తున్నాయి, ఇలాగ అభ్యర్థి క్షుణ్ణంగా ఇన్డెప్త్గా వెళ్తే మాత్రం ఓకేనా దీని మీడియం అనేది ఓకేనా డ్రాబ్యాక్ ఏం కాదండి, ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. అయితే చాలామంది 10th క్లాస్ నుంచే సివిల్ ఎగ్జామ్స్కి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా సార్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేమన్నా అంటే 10th క్లాసే కాబట్టి ఏమైనా ఒత్తిడి చూపించే అవకాశాలు ఉంటాయా? ఇది నన్ను అడిగితే మాత్రం మీరు అడిగిన క్వశ్చన్కి ఒత్తిడి అయితే కాదు మేడం. ఇట్స్ నాట్ ప్రెజరైజ్డ్. పిల్లవాడు కోరిక అంటే స్టూడెంట్ అంటే మన పేరెంట్గా ఉన్నప్పుడు మన పిల్లలు చెప్తుంటారు కలెక్టర్ కావాలా, ఐపీఎస్ కావాలా, సైంటిస్ట్ కావాలా, లేకుంటే ఇంకొక జాబ్లోకి వెళ్ళాలా అన్నప్పుడు ఆ అబ్బాయికి కావాల్సిన మెటీరియల్స్ కానీ రిసోర్సెస్ కానీ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఆ అబ్బాయికి ప్రెజర్ అనేది ఉండదండి. ప్రెజర్ ఎప్పుడు వస్తుంది? అబ్బాయిని మనం స్ట్రెస్ చేస్తాం, చదవాలా, ఇది చేయి అది చేయనప్పుడు ఆ బర్డన్ ఫీల్ అవుతాడు. సో సివిల్ సర్వీసెస్ కావాల్సినది ఫ్రీ థింకింగ్, ఫ్రీ మైండ్తో ఉంటే మాత్రం ఎలాంటి ఓకేనా సిచ్యువేషన్ అనేది అంటే క్రాక్ చేసుకోగలడు. సో అదైతే ఒత్తిడి అయితే నేనైతే భావించాను మేడం. అయితే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలంటే కరెక్ట్ ఏజ్ ఏదంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్ ఏజ్ అయితే మాత్రం 11th స్టాండర్డ్ నుంచి అబ్బాయి అంటే స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ని ఒక గోల్గా ఎంచుకుంటే మాత్రం ఆ 11th స్టాండర్డ్లో అంటే ఇప్పుడు
అబ్బాయి చదివే బోర్డుని బట్టి కూడా ఉంటుంది మేడం. అంటే స్టేట్ బోర్డు చదువుతున్నాడా, సిబిఎస్ఈ చదువుతున్నాడా, ఐసిఎస్సి చదువుతున్నాడా, లేకుంటే ఇంకొక అదర్ సిలబస్ చదువుతున్నాడా. సో అబ్బాయి 11th స్టాండర్డ్ సిబిఎస్ అయితే మాత్రం అంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదివింటాడు కాబట్టి అబ్బాయికి అక్కడి నుంచి ఫౌండేషన్ ఈజీగా అవుతుంది. అబ్బాయి ఆ యొక్క పదజాలాన్ని, ఆ టర్మినాలజీని ఈజీగా అర్థం చేసుకుంటాడు కాబట్టి 11th స్టాండర్డ్ ఈజ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బెస్ట్ ఫర్ ద సివిల్ ఆస్పిరెంట్. ఓకే, అయితే కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అండి, మీ పేరు? దినేష్. దినేష్ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి, సార్ ఉన్నారు. ఓకే. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. దిలీప్ గారు మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ డౌట్ ఏంటో కొంచెం త్వరగా అడగండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎంత చదువుతున్నాను సార్? మీరు 10th. ఎంసెట్ 10th. 10th చదువుతున్నాను అన్న. దినేష్ చెప్పు. సార్ సోషల్ ఎంత వినాలనిపించిన 10th సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్. నువ్వు ఏ బోర్డు నాన్న చదువుతున్నది ఇప్పుడు? ఏంటి సార్? ఏ బోర్డు అంటే స్టేట్ బోర్డు చదువుతున్నావా, స్టేట్ సిలబస్ చదువుతున్నావా, సిబిఎస్ సిలబస్ చదువుతున్నావా, లేకుంటే ఏది చదువుతున్నావు సోషల్ స్టడీస్ అంటే నువ్వు నీ యొక్క సార్ కాల్ డ్రాప్ అయింది. అయితే ప్రిలిమినరీ నుంచి ఇంటర్వ్యూ వరకు 3 స్టేజ్లు ఉంటాయి కదా, వీటి గురించి చెప్పండి. ప్రిలిమినరీ అనేది మేడం ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి. అందులో వచ్చేసి జెండర్ స్టడీస్, జిఎస్ అంటారు స్టార్ట్ ఫామ్లో. జిఎస్ జెండర్ స్టడీస్ ఉంటుంది. ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ అంటే కట్ ఆఫ్ చేస్తారు. ఈ కట్ ఆఫ్ అనేది ఓకేనా సీశాట్, ఇంకొక పేపర్ సీశాట్ ఉంటుంది. దాంతో జోడించి ఒక రిజర్వేషన్ బట్టి వాళ్ళని మెయిన్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జిఎస్సికి చదవాల్సిన అంటే జిఎస్సి జెండర్ స్టడీస్ చాలా వ్యాస్ట్ మేడం. సో ఆ వ్యాస్ట్ సిలబస్ని అభ్యర్థి బాగా అవగాహన చేసుకోవాలా. ఆ యూపీఎస్సీ ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది కాబట్టి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి దాంట్లో. ఓకే, హిస్టరీ ఎలా ఉంది, జియోగ్రఫీ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, ఓకేనా ఎన్విరాన్మెంటల్ ఎలా ఉంది. ఓకే, ఈ ప్రిలిమ్స్ ఏం చేస్తుందంటే అభ్యర్థి నుంచి ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ ఓకేనా అండ్ ఆల్సో అనలిటికల్ స్కిల్స్ని బయటికి తీసుకుంటుంది. అలాగే సీశాట్ పేపర్ ఉంటుంది మేడం. సీశాట్ ఏమంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది వచ్చేసి మనకి అభ్యర్థికి 2వ పేపర్గా ఉంటుంది. ఇక్కడ 200 మార్క్స్ ఉంటాయి, అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 80 క్వశ్చన్స్ కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 2.5 ఓకేనా ఉంటాయి. ఇందులో అభ్యర్థి అంటే సివిల్ ఆస్పిరెంట్ 33% స్కోర్ వస్తే మాత్రం అబ్బాయి క్లియర్ అయిపోతుంది. కానీ జిఎస్ మెయిన్ అంటే పేపర్ 1 జిఎస్ 1 చాలా ఇంపార్టెంట్, ప్రామినెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచే అబ్బాయిని కట్అఫ్ చేసి దీనికి రెండింటిని తీసుకొని అబ్బాయిని మెయిన్స్కి ఎలిజిబిలిటీ చేస్తారు. మెయిన్స్లో ఇక్కడికి వచ్చేళ్ళకి అభ్యర్థి బాగా గమనించాల్సిందంటే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి సో టైం అనేది చాలా ప్రామినెంట్. సో అభ్యర్థికి టైం మేనేజర్ స్కిల్స్ లేకపోతే మాత్రం సిలబస్లో వెనకబడిపోతాడు. సో అనేబుల్ టు కోప్ అప్ విత్ ఎంటైర్ నేషన్స్ కాంపిటీషన్ అంటే ఎగ్జామ్ రాయలేడు. చాలా ఆ సిలబస్ని అవగాహన చేసుకోవడానికి ఇదైపోతుంది. సో ప్రిపరేషన్కి చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రిలిమ్స్ అయిపోతున్న వెంటనే మెయిన్స్కి స్టార్ట్ చేశారు. మెయిన్స్లో ఏముంటాయి అనేది తెలుసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్గా మనకి 9 పేపర్స్ ఉంటాయి మేడం. 9లో ఫస్ట్ వచ్చేసి నేటివ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థికి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ విత్ దీస్ 2 పేపర్స్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ చేస్తారు. క్వాలిఫైయింగ్ కోసం ఆ 2 పేపర్స్. మిగతా వచ్చేసి జనరల్ స్టడీస్లో 4 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఆ తర్వాత ఇక్కడ మెయిన్స్లో అభ్యర్థి 2 ఆప్షనల్స్ని తీసుకోవాలి. ఇంతకుముందు గతంలో అయితే సివిల్ సర్వీసెస్ అండ్ ప్యాటర్న్ మెయిన్స్ ఎలా ఉండేదంటే ఆప్షనల్స్ ఉండేవి. ఓకే, ఒక్కొక్క ఆప్షనల్కి ఇన్ని మార్క్స్ అనేవి అలొకేట్ చేసేవాళ్ళు. 300 ఒక పేపర్ 300, జిఎస్కి ఒక 1, 2, 3 ఇలాగ 300 మళ్ళీ ఎస్ఏ పేపర్ ఇలా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మార్క్స్ కూడా రెడ్యూస్ చేసేసి జిఎస్ పేపర్స్ని పెంచారు. అంటే 4 పేపర్స్ చేశారు. 4 పేపర్స్ చేయడం వల్ల ఏమైందంటే మార్క్స్
అభ్యర్థికి 1000 అంటే 1000 మార్క్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్. సో ఇవి జిఎస్ పేపర్స్ ఏంటంటే సమాంతరంగా అందరికీ ఈక్వల్గా చేసింది యూపీఎస్సీ. సో మళ్ళీ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ కూడా 250 మార్క్స్కి ఉంటాయి. ఆ తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ కూడా 250 మార్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని 725 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూకి 275 మార్క్స్ కలిపితే అబ్బాయికి అంటే అభ్యర్థికి 2025 మార్క్స్కి మెయిన్స్ రాయాలి. సో ఈ ప్యాటర్న్ అనేది ఎట్లుంటుందంటే అందుకోసమే దృఢ సంకల్పం ఎక్కడైనా కానీ డిస్టర్బ్ అయితే మాత్రం ఈ సివిల్ సర్వీసెస్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. అభ్యర్థి రాయలేడు, ఎక్కడ కూడా కోపప్ చేసుకోలేకపోతాడు. ఎందుకంటే అందుకోసమే డిస్ట్రాక్షన్స్ అనేది ఉండకూడదు పిల్లవానికి అంటే అభ్యర్థికి. సో ఎక్కడ కూడా కాంపిటీటర్ ఎలా ఉండాలంటే ఐ షుడ్ రివైజ్ చేసుకోవాలి, సిలబస్ని గ్యాదర్ చేసుకోవాలి, మెటీరియల్ గ్యాదర్ చేయాలి, సోర్సెస్ ఎక్స్పర్ట్స్ని అడగాల, క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇలాగ మెయిన్స్లో వన్స్ మార్క్స్ వచ్చిన తర్వాత దెన్ హీ గోస్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో వ్యక్తిత్వం గురించి బాగా తెలుసుకోవాలి. తన గురించి తను సివిల్ సర్వీసెస్ అంటే తన గురించి తాను తెలుసుకుంటున్నాడు. తనకు తెలిసిన దాన్ని పబ్లిక్కి సర్వీస్ చేయడానికి వెళ్ళిపోతాడు. సో అలాగా యూపీఎస్సీ ఎవాల్యుయేట్ 3 లెవెల్స్లో ఎవాల్యుయేట్ చేస్తుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ నమస్తే. పేరు? నా పేరు రీనా మేడం. సార్ మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగను. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ రీనా సార్. ఐఎమ్ ఫ్రమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్ 2024లో. ఓకే మేడం. సో ఐ వాంట్ టు స్టార్ట్ మై ప్రిపరేషన్, బట్ సెల్ఫ్ గా చదువుకోవాలనుకుంటున్నాను. ఏమి సెల్ఫ్ ప్రిపరేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్, దట్స్ వెరీ గుడ్. ఓకే, సో సజెషన్ ఇవ్వండి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది సజెషన్ ఇవ్వండి సార్. ఓకే మేడం, ఇప్పుడు మీరు 2024 అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి సో మీరు ఎప్పుడు అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? 2026లో ఇద్దాం అనుకుంటున్నాను. 2026 కాబట్టి సో మీరు ఏం చేయాలంటే డైలీ మీ యొక్క మీరేమైనా జాబ్ వర్క్ అంటే జాబ్ చేస్తారండి, లేకుంటే హౌస్లోనే ఉంటారా, లేకపోతే చదువుతున్నారు ఇంకా? హలో, జాబ్ ఏం చేయండి సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే టైం ఇవ్వగలను. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తున్నారంటే మీరు టైం టేబుల్ ప్రిపరేషన్ బాగా ఎఫెక్టివ్గా చేసుకోవాలి మేడం. సో టైం టేబుల్ ఎలా చేసుకోవాలంటే మీరు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి కాబట్టి మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ ఓకే అవుతున్నట్లు ఇప్పటి నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఓకేనా మీరు ఏ మీడియంలో తీసుకోవాలనుకుంటారు? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సో మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్నారంటే మాత్రం సో మీరు ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ని తీసుకోండి 6th to 10th వరకు. సో అందులో మీరు సెలెక్టివ్గా ఉంటాయండి, సబ్జెక్ట్ వైజ్ తీసుకోండి. హిస్టరీ, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, నెక్స్ట్ వచ్చేసి పాలిటీ. ఈ బుక్స్ని అంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ని తీసుకొని ఒక క్రమబద్ధంగా అంటే క్రమంగా ఒక డిసిప్లిన్గా మార్నింగ్ నుంచి అంటే ఈవినింగ్ వరకు అలొకేట్ చేయండి సబ్జెక్ట్. అంటే నీకు ఇప్పుడు సపోజ్ మార్నింగ్ నేను పాలిటీ చదువుతున్నా, ఎన్ని అవర్స్ క్రియేట్ చేస్తాను? 2 hours. ఆ తర్వాత 10 o'clock మీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 10 to 12కి ఇంకొక పేపర్, ఆ తర్వాత ఇంకొక సబ్జెక్ట్, మళ్ళీ 2 to 4 ఇలాగ మీరు టైంని కేటాయించుకుంటూ వస్తూ మీరు ఫస్ట్ గ్రిప్ చేసుకోండి సబ్జెక్ట్స్ పైన, మీరు అవగాహనని పెంపొందించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు చదివేటప్పుడు నోట్స్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి, అంటే పాయింట్స్ని రాసుకోండి ఎక్కడ మీ యొక్క నోట్స్లో. ఆ రాసుకున్న దానికి ఆ పాయింట్స్ని మళ్ళీ మీరు రిపీటెడ్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రామినెంట్ బుక్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ ప్రామినెంట్ బుక్స్ని మీరు మీ యొక్క చదివిన మెటీరియల్ని కోరికటించుకొని రెండింటిని కొలాబరేట్ చేసుకుంటే అప్పుడు మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని మీ యొక్క ఉన్న టైంలోనే ఎప్పుడైనా గ్యాప్లో ఉన్నప్పుడు మీరు టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ నేను అంటే మీరు వీక్ ఉన్నారు, ఎక్కడ మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో బాగా మీరు ముందుకు వెళ్తున్నారు అనేది మీకే తెలిసిపోతుంది. సో ఈ వీటితో పాటు మీరు న్యూస్ పేపర్స్ని బాగా చదవాలి. న్యూస్ పేపర్ని ఎలాగ చదవాలంటే ఫస్ట్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈ రెండింటిని బాగా చదవండి. నేషనల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ అడుగుతున్న ఓకే మన ఇండియా ఎవరెవరితో రిలేషన్షిప్స్
మెయింటైన్ చేస్తుంది, వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వీటి మీద మీరు బాగా నోట్స్ రాసుకుంటూ పోతే ప్రిలిమ్స్ మెయిన్స్ బాగా మీరు దాని ఏంటంటే చాలా సౌండ్ ప్రిపరేషన్తో ఉంటారు. అప్పుడు మీరు 2026లో మీరు 100% మీరు సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేస్తారు. సార్ కాలర్ లైన్లో ఉన్నారు, ఖమ్మం నుంచి మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ఉషా మేడం. ఉషా సార్తో మాట్లాడండి. హలో హలో మేడం, నమస్తే మేడం. ఉషా మేడం. ఉషా చెప్పండి మేడం. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. సార్ మా బాబు ఇంటర్ అయిపోయింది సార్. ఓకే మేడం. ఉషా గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఓకే మేడం. మా బాబుది ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్లో ఏం కోర్స్ తీసుకున్నాడు మేడం అబ్బాయి? ఎంపీసీ సార్, ఎంపీసీ సెంట్రల్ MPC. సిలబస్. ఎంపీసీ జనరల్ సిలబస్, సెంట్రల్ సార్, సిబిఎస్ఈ. సిబిఎస్ఈ. ఓకే మేడం. కాకపోతే తనకి ఫస్ట్ నుంచి కూడా సివిల్స్ కోచింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఎక్సలెంట్. అందుకని ఎన్పీసీ అవన్నీ కానీ నవోదయ వచ్చింది సార్ ఆయనకి. ఎగ్జామ్ రాస్తే నవోదయ, ఎంపీసీలో వస్తే ఎంపీసీకే వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా ఆయన సిఈసీకి వెళ్ళాలి, కానీ ఆయనకి ఎంపీసీలో సీట్ రావడం వల్ల తను అదే చదివాడు. బట్ ఆయనకి మాత్రం సివిల్ కోచింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే మేడం. అయితే మేము ఇప్పుడు ఇంజనీరింగ్ కి వెళ్లకుండా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అకాడమీస్ ఉన్నాయి కదా సార్, అందులో జాయిన్ చేశాము. అది బెటర్ అంటారా సార్? అందరేమో ఇంజనీరింగ్ నుంచి సివిల్స్ కి వెళ్తేనే చాలా బెటర్ అనేసి కొంతమంది చెప్తా ఉన్నారు. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దానికోసం. గుడ్ క్వశ్చన్ ఉషా మేడం, మంచి క్వశ్చన్ చేశారు. అంటే మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే మీ అబ్బాయి ఇప్పుడు నవోదయాలో చదువుతున్నాడు అంటేనే అబ్బాయికి ఆల్రెడీ ఎన్సీఆర్టీ బుక్స్ మీద కొద్దిగా మంచి అవగాహన వచ్చేస్తుంది. సో మీరు అబ్బాయికి ఇప్పుడు 10th అయిపోయి ఎంపీసీ తీసుకుని, ఎంపీసీ అంటే ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ చేయాలా, మళ్ళీ డిగ్రీ చేయాలని కన్ఫ్యూజన్ అవసరం లేదండి. అబ్బాయిని అడగండి. సో ఎంపీసీ చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేస్తానంటే ఇంజనీరింగ్ చేసే అభ్యర్థులే ఈరోజు సివిల్ సర్వీసెస్ని చాలామంది క్రాక్ చేస్తున్నారు. సో ఈ సివిల్ సర్వీసెస్ని ఇంజనీరింగ్ అభ్యర్థులు మెడిసిన్ అంటే ప్రొఫెషనల్ డిగ్రీ చదివిన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీ అబ్బాయిని ఫస్ట్ ఫౌండేషన్ చేసుకుంటూ, లేదు నేను మీ అబ్బాయి నేను ఇంటర్ చదువుతూ ఇంజనీరింగ్ చేస్తాను, లేదంటే కనుక డిగ్రీ చేస్తానంటే మీ అబ్బాయిని డిగ్రీ అదే ఇంటర్ ప్లస్ డిగ్రీ కొన్ని ఫౌండేషన్ కోర్సెస్ కాలేజెస్ ఉన్నాయండి, హైదరాబాద్లో ఉన్నాయి, మళ్ళీ ఢిల్లీలో ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే అబ్బాయిని అక్కడ జాయిన్ చేయించేసి జనరల్ డిగ్రీ లేక బీకామ్, బీఎస్సీ, లేకుంటే BA హిస్టరీ, ఎకనామిక్స్, ఇలాంటి కూడా పొలిటికల్ సైన్స్ ఇలాంటి చేపిస్తూ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ ఇచ్చుకుంటూ పోతే మాత్రం అబ్బాయి మీరు అనుకున్నట్లు 21 to 22 ఇయర్స్లోనే ఎర్లీ ఏజ్లోనే ఐఏఎస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అబ్బాయి ఇప్పుడే కలెక్టర్ అవుతాను అంటున్నాడంటే యూ మస్ట్ ఎంకరేజ్ హిమ్. అలాగే సోర్సెస్ని అబ్బాయి క్రియేట్ చేయండి ఇంట్లో. అబ్బాయికి ఆ విధమైన ఒక మనుషులతోనే అంటే వ్యక్తులతోనే కల్పించండి. ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడు 100% క్రాక్ వచ్చేస్తాడండి సివిల్ సర్వీస్. మరో కాల్ తీసుకుందాం సార్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. రమ్య మేడం. సార్తో మాట్లాడండి రమ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సరే మేడం. మాట్లాడండి. నమస్తే రమ్య గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ చెప్పండి. అదే సార్, హోటల్ మేనేజ్మెంట్ గురించి అడగాలనుకుంటున్నాను. హోటల్ మేనేజ్మెంట్. అవును సార్. హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇది నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసి సివిల్ సర్వీసెస్కి వస్తావమ్మా. హోటల్ మేనేజ్మెంట్లో BSc, BBA ఉంటాయి. BHM సార్. BHMలో చెఫ్. BHM చేసి నువ్వు ఇట్లా సివిల్ సర్వీసెస్కి వస్తావా, లేకుంటే నువ్వు కంప్లీట్గా హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళిపోతావా? కంప్లీట్గా హోటల్ మేనేజ్మెంట్ సైడ్ సార్. కంప్లీట్గా హోటల్ మేనేజ్మెంట్కి నువ్వు సైడ్ వెళ్ళిపోవాలనుకుంటే దానికి సంబంధించిన ఓకేనా ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఓకేనా, నువ్వు వచ్చేసి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా నువ్వు అది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నువ్వు చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ కోర్సెస్ కూడా కొన్ని హోటల్ మేనేజ్మెంట్ అంటే కొన్ని రెస్టారెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాయి. దాంట్లో జాయిన్ అయ్యేసి ఒకసారి ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ చేయి, ఇక్కడ నీకు అవైలబుల్ ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు తెలిసిపోతుంది. దాంట్లో జాయిన్ అయ్యేసి యూ క్యాన్ రన్ ఆన్ దట్ కెరియర్ హోటల్ మేనేజ్మెంట్.
సార్ ఇందాక మీరు జనరల్ స్టడీస్ గురించి కూడా చెప్పారు కదా, అంటే 4 పేపర్లుగా చేశారని. అయితే ఇది లాభం అనుకోవచ్చా, నష్టం అనుకోవచ్చా? మేడం, జనరల్ స్టడీస్ 4 పేపర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం యూపీఎస్సీ ఓకేనా చాలా ఉన్నతమైన నిర్ణయం అండి. సో ఇది నన్ను అడిగితే మాత్రం లాభమే. ఎందుకంటే ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ చదువుకున్న అభ్యర్థులు కొందరు బాగా స్ట్రాంగ్గా ఎక్స్పర్ట్ ఉంటారు, బాగా సబ్జెక్ట్ డిగ్రీలో చదువుతారు, పీజీలో చదువుతారు, కొన్ని డాక్టరేట్స్ కూడా పిహెచ్డి చేసి కూడా సివిల్ సర్వీసెస్లో వాళ్ళ యొక్క ఆప్షన్ తీసుకుంటారు. సో వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ బ్యారియర్స్ని బ్రేక్ చేయడం కోసమే యూపీఎస్సీ ఏం చేసిందంటే అందరికీ యునానిమస్గా అందరూ సమానంగా ప్రిపేర్ అయ్యి సమానంగా ఎగ్జామ్ రాసి దాంట్లో మంచిగా వాళ్ళ యొక్క వ్యక్తీకరణ అంటే వాళ్ళ యొక్క టాలెంట్స్ని స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసమే 4 పేపర్స్ని పెట్టింది. కాబట్టి ఇది మంచి తరుణం మేడం. తిరుపతి నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి సార్తో, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో అండి. సో కాల్ రాపోయింది సార్. ఎన్సీఆర్టీ ఐసీఎస్ఈ విద్యార్థులు కూడా సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు? వాళ్ళిద్దరూ రాయొచ్చు మేడం. కానీ ఇక్కడ ఫస్ట్ మనము ఎన్సీఆర్టీ ఐసీఎస్ఈ సిలబస్ ఈ రెండింటిని ఏంటంటే కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అభ్యర్థి ఏం చేస్తాడంటే ఐసీఎస్ఈ అభ్యర్థి కూడా సివిల్ సర్వీస్ రాయొచ్చండి, కాదు లేదు, అక్కడ రూల్ అయితే లేదు. కానీ ఏంటంటే ఎన్సీఆర్టీనే అంటే దీంట్లో అంటే యూపీఎస్సీ ఏం చేస్తుంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఐసీఎస్ఈ సిలబస్ చదివిన అభ్యర్థి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ వీళ్ళు చదవడం వల్ల ఏమవుతుందంటే బాగా పట్టు వస్తుంది. సో కాబట్టి ఐసీఎస్ఈ అభ్యర్థి కూడా దీన్ని రాసుకోవచ్చు. కానీ ఎన్సీఆర్టీ బుక్స్ని ఆయన కూడా మళ్ళీ చదవాల్సి వస్తుంది. చదవడం వల్ల ఏమవుతుందంటే చాలా షైన్ అవుతూ ఉంటాడు. షైన్ అయ్యి ఆలోచన విధానం మారుతుంది. ఎగ్జామ్లో రాసేటప్పుడు క్వశ్చన్ ఎలాగ పిక్ చేయాలనేది మాత్రం అది ఆయన యొక్క సెన్సిటివ్నెస్కి తెలుస్తుంది. మహబూబాబాద్ నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్ గారు, సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే అండి. సార్ నమస్తే. నమస్తే అండి లక్ష్మణ్ గారు, చెప్పండి. పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు సార్. ఇంటర్మీడియట్ వాళ్ళకి సివిల్స్ కి ప్రిపేర్ కావాలని ఉన్నది, ఆమెకి కలెక్టర్ కావాలని. ఎక్సలెంట్. అయితే ఇప్పుడు ఇంటర్లో బాగా చదువుతున్నారు సార్. ఓకే అండి. ఇంటర్ బాగా చదువుతున్నా కానీ అయితే మా బాబు ఏమంటుందంటే బీటెక్ చేసిన తర్వాత నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా అని అంటున్నారు సార్. అయితే మరి ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలన్నది కొంచెం ఐడియా మాకు లేదు కదా. ఓకే లక్ష్మణ్ గారు, ఫస్ట్ మీ పాపకి థ్యాంక్స్ చెప్పండి. సివిల్ సర్వీసెస్ని ఇప్పుడే ఆమె గోల్గా సెట్ చేసుకుంది. సో ఆ అమ్మాయిని మీరు అన్ని విధాలుగా ప్రోత్సహించండి. సో అమ్మాయిని మీరు ఏం చేస్తారంటే ఇంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ చేయించండి. ఇంజనీరింగ్ చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మెథడాలజీ డిఫరెంట్ ఉంటుందండి, ఎగ్జామ్స్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకి సెమిస్టర్లో 2 టైమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ ఉంటాయి, ఇంటర్నల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతుందంటే ఆ పాపకి సివిల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దానికి అడ్జస్ట్ అయిపోతుంది. సో ఆ టైం ఫ్రేమ్ చేసుకుంటుంది. కాబట్టి అమ్మాయిని ఇంజనీరింగ్ చేయిస్తూనే అంటే ఫస్ట్ ఇయర్ నుంచే అమ్మాయికి న్యూస్ పేపర్ చదివించడం, జీకే బుక్స్ని ఇవ్వడం, అమ్మాయికి కావాల్సిన రిసోర్సెస్ని మీరు ప్రొవైడ్ చేసుకుంటూ అంటే దాన్ని కల్పించుకుంటూ వెళ్తే మాత్రం అమ్మాయి థర్డ్ ఇయర్కి వచ్చేళ్ళకే థర్డ్ ఇయర్లో చాలా స్ట్రాంగ్గా ప్రిపరేషన్ ఫౌండేషన్ ఇస్తే ఫోర్త్ ఇయర్లో అమ్మాయి ఎగ్జామ్కి అటెంప్ట్ చేయొచ్చండి. కాబట్టి అమ్మాయిని ప్రోత్సహించండి, ఇంజనీరింగ్ సైడ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మీరు ప్రిపరేషన్ని చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫౌండేషన్ మాత్రం ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ని చదువుకుంటూ రమ్మనండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సివిల్స్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, అయితే ఎలాంటి టైం టేబుల్ ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. సో మరి చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్. రేపటి గైడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.